సైడ్ రా బరో మీరు పెద్దయ్యా ముందుకు వచ్చి కొంచెం ఫైర్ శానిటేషన్స్ మన స్ట్రీట్ లైట్స్ అండి ట్రాన్స్ఫార్మర్ స్ట్రీట్ లైట్స్ లైన్ ప్రొవైడ్ చేస్తాం మేడం. లైటింగ్ అయితే పంచాయతీ వాళ్ళే చూసుకోవాలి. లైట్స్ ప్రొవైడ్ చేయలేము. లైట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేయాలి. పంచాయతీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అదే కోఆర్డినేట్ చేస్తాం మేడం. ఇక్కడ సమావేశం ఏంటది నేను చేస్తాను వాళ్ళు చేస్తాను నాకు తెలియదు అనే పరిస్థితి రాకూడదు. దట్స్ నాట్ రెస్పాన్సిబుల్ ఆన్సర్. ప్లాన్ చేసుకున్నాం లేదు ఇబ్బంది ఈరోజు నార్పల మండలంలో నార్పల క్రాస్ వద్ద ఏదైతే 18, 19 తేదీన ముస్లిమ్స్ మైనారిటీ సోదరులందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ ఉత్సవాల్ని ఇక్కడ నార్పల మండలంలో 12 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమము జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఏడాది కూడా జిల్లా స్థాయిలో ఎక్కడైనా వాళ్ళు అందరూ కూడా ముస్లిమ్స్ పెద్దలు కుటుంబ సభ్యులు అందరూ మైనారిటీ వాళ్ళందరూ కూడా గ్యాదరింగ్స్ చేసుకొని వాళ్ళ ప్రార్థనలో అల్లాకి పూజలు చేస్తూ ఒక గ్యాదరింగ్ చేసుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్టు అది 12 ఏళ్ల తర్వాత ఆ కార్యక్రమం ఈరోజు నార్పల్లో జరగడము చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు 25 నుంచి 30 వేల మంది ఇక్కడ మైనారిటీ గ్యాదరింగ్ అనేది జరిగే అవకాశం ఉంది. సో దానికి ప్రోగ్రామ్కి అవసరమైనటువంటి సదుపాయాలు ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మనము ఇక్కడ పరిశీలించడానికి రావడం జరిగింది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఈ గ్యాదరింగ్ మైనారిటీ సోదరులందరికీ కూడా ఎక్కడ ఆటంకాలు జరగకుండా ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అనుకూలంగా ఇబ్బంది లేకుండా సపోర్ట్ సిస్టమ్గా ఉండే విధంగా కూడా ఈరోజు ఏర్పాట్లన్నింటినీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం రావడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంతో దాదాపు 2-3 నెలల నుంచి కూడా వాళ్ళు ఇక్కడ ప్రాంగణంలో మండలంలో ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి అనే దాంట్లో వాళ్ళు మీటింగ్స్ పెట్టుకోవడము, అలాగే ఇక్కడ స్థానిక ఆకుల ఫ్యామిలీ వాళ్ళ భూమిని వాళ్ళు ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. 18 ఎకరాల ల్యాండ్ని వాళ్ళకి ఈ కార్యక్రమం చేసుకోవడానికి ఇజితిమా ప్రోగ్రామ్కి వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి అదనంగా ఇక్కడ ఎందుకంటే శానిటేషన్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఎందుకంటే 30 వేల మంది రావడం ఇక్కడ భోజనాల వసతులు కానీ ఎక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ రాకుండా ఎక్కడ కూడా ఆటంకాలు జరగకుండా ఫైర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మనం మాట్లాడుతూ ఉన్నాము. అన్ని మెడికల్ క్యాంప్ని కూడా మనం ఇక్కడ పెట్టే విధంగా కూడా సపోర్ట్ చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ అధికారులందరితో కూడా మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ రానున్న ఇస్తమా ప్రోగ్రామ్కి వస్తున్నటువంటి మన మైనారిటీ సోదరులందరికీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్గా ఉండే విధంగా కూడా మనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ రెగ్యులేషన్స్ని కొంచెము చూసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నారు. ఎందుకంటే 30 వేల మంది చాలామంది కూడా వెహికల్స్లలో వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా సామాన్య ప్రజలకు సామాన్య ట్రాన్స్పోర్టర్స్కి కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా మనము లెటర్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా దాదాపు ఈ కార్యక్రమానికి 30 మంది
పోలీస్ సిబ్బంది వారిని కూడా ఇక్కడ వాళ్ళకి డ్యూటీ వేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఆటంకం జరగకుండా, ఇబ్బంది లేకుండా వాళ్ళని కూడా మనము మానిటర్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఇక్కడ స్థానికులంతా కూడా దాన్ని అరేంజ్ చేయడం జరిగింది. ట్యాంకర్స్ రూపంలో, పైప్ లైన్ రూపంలో, బోర్ రూపంలో వీళ్ళకి వాటర్ ఫెసిలిటీని కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ ఆ 2 రోజుల్లో ఎక్కడా కూడా కరెంటు కోత లేకుండా ఇక్కడ కరెంట్ ఏడీ వాళ్ళతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఈ ప్రాంగణంలో ఎక్కడైతే వీళ్ళు ఫోకస్ లైట్స్ వాళ్ళు పెట్టుకోవడంలో అదనంగా మనము స్ట్రీట్ లైట్స్ ఏవైతే గతం నుంచి లేవో అవన్నిటిని కూడా పరిశీలించమని చెప్పడం జరిగింది. ఎక్కడైతే స్ట్రీట్ లైట్స్ స్కోప్ లేదా అక్కడ ట్రాన్స్ఫార్మర్స్ వేసి, ఎందుకంటే మెయిన్ రోడ్ కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా క్రాసింగ్ వద్ద నుంచి ఇక్కడి వరకు కూడా స్ట్రీట్ లైట్స్ని ఏర్పాటు చేసే విధంగా కూడా మనము చర్యలు తీసుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఇంతమంది జనాభా వచ్చే వాళ్ళకి టాయిలెట్స్ కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దాదాపు 120 వరకు వాళ్ళు మొబైల్ టాయిలెట్స్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ శానిటేషన్ ఏదైతే ఉందో ఇక్కడ లోకల్ గ్రీన్ అంబాసిడర్స్, పంచాయతీ సెక్రటరీ వాళ్ళతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఆ 3 రోజులు అంటే 18, 19 పండుగ జరిగిన తర్వాత కూడా 19 సోమవారానికి మొత్తం ఇక్కడంతా కూడా శానిటేషన్ క్లీన్గా ఉండి విధంగా కూడా వర్కర్స్ని మనము అలాట్ చేస్తూ ఉన్నాము. సో ఎక్కడా కూడా ఏ ఏర్పాట్లలో ఇబ్బంది కలగకుండా మత పెద్దలతో కూడా మనం ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉంది. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సహకారము అందించే విధంగా కూడా మనము ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నానండి. ఇంకేనా ఇన్ని ఫెసిలిటీస్తో అదనంగా ఇక్కడ వచ్చేటువంటి పెద్దలు ఎవరైతే హ్యాండిక్యాప్స్ ఉంటారో, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళకి ఏమైనా నడిచేకి ఇబ్బంది లేకుండా వికలాంగులు ఎవరైనా ఉండే వాళ్ళకి ఇక్కడ వీల్ చైర్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేసే విధంగా ఈరోజు మనము మండల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అందుబాటులోకి డిపార్ట్మెంట్ కూడా ఉంటుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నానండి. ఈ కార్యక్రమంలో భాగంగా కూడా ఆనవాయితీగా వాళ్ళు ఈ 2 రోజులు ప్రోగ్రాంలో సాయంత్రము 19 సాయంత్రం పూట సామూహిక వివాహాలని కూడా వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో ఎంతో మంచి కార్యక్రమము. ఖచ్చితంగా వాళ్ళు జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమము ప్రజలందరికీ మంచి చేకూరాలని జిల్లా వ్యాప్తంగా కూడా మైనారిటీ సోదరి సోదరులందరూ కూడా నార్పల్లోనే కాకుండా మన పార్లమెంట్ జిల్లా పార్లమెంట్ ఉమ్మడి జిల్లాలో కూడా 3 చోట్ల ఇంకా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి మైనారిటీ సోదరి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.